వైసీపీ హయాంలో అధికారం అండతో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటు మరో 2 నిందితుల్ని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిణామాల మధ్య వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరిపైన విజయవాడ పటమట స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం హైదరాబాద్ చేరుకుంది. రాయదుర్గంలో వంశీ నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున వెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టారు. కేసు వివరాలు వివరించి అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అరెస్టు వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. దుస్తులు మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లిన వంశీ వైకాపా నేతలు, సన్నిహితులు, అనుకూల మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేస్తూ ఉండిపోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని, వెంటనే తన ఇంటి వద్దకు రావాలని కోరారు. తన వాహనాన్ని అనుసరిస్తూ వచ్చి అవసరమైతే అడ్డుకోవాలని సూచించారు. సుమారు 40 నిమిషాల పాటు గదిలోనే ఉండిపోయిన వంశీని బయటకు రావాలని పదే పదే సూచించడంతో ఎట్టకేలకు బయటకొచ్చారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. కృష్ణలంక స్టేషన్లో పోలీసులపై మరోసారి వల్లభనేని వంశీ చిందులు తొక్కారు. తనపై కేసు పెట్టింది ఎవరో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీసీపీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:30 వరకు వంశీని సుదీర్ఘంగా విచారించిన అనంతరం వంశీతో పాటు మరో 2 నిందితులకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ముగ్గురిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. ठीक है